Yeah. Coming to the question, they are asking that velocity and acceleration A in two systems of units 1 and 2 are related as V2 is equals to n by m square V1 and A2 is equals to A1 by mn respectively. Then here m and n are the constants. M n constants anta. So the relations between for the distance and time in two systems respectively. అంటే వాడు ఏమడుగుతున్నాడంటే యాక్చువల్గా గివెన్ డేటా వచ్చేసి V2 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై ఎం స్క్వేర్ V1 ఇచ్చాడు. ఇన్ ద సేమ్ వే యాక్సలరేషన్ దట్ మీ రైట్ హియర్ ఓకే A2 ఈజ్ ఈక్వల్స్ టు A1 బై ఎంఎన్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏమడుగుతాడంటే ఇన్ ద సేమ్ సిస్టమ్స్ అదే సిస్టమ్ ద టూ సిస్టమ్స్ అన్నాడు కదా 1 and 2 distance in the system 1 is L1, distance in the system 2 is L2. అదేవిధంగా సిస్టమ్ 1లో టైం పీరియడ్ T1 అండ్ సిస్టమ్ 2లో టైం టేకెన్ T2. సో వీటి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. ఈ T1 Tకు రిలేషన్ ఏంటి, L1 L2కి రిలేషన్ ఏంటి, దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకేనా. సో వీటిని అలా రాసుకోవచ్చు మనం. L బై T2 L2 బై T2 ఈజ్ ఈక్వల్స్ టు L2 బై T2 ఈజ్ ఈక్వల్స్ టు N బై M స్క్వేర్ L1 బై T1 కదా. అట్ ద సేమ్ యాక్సిలరేషన్లో రాసుకోవచ్చు. L బై T2 స్క్వేర్ L2 బై T2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్స్ ఏ అంటే L1 బై T1 స్క్వేర్ 1 బై M1. సో మీకు తెలుసు ఆల్రెడీ యాక్సిలరేషన్ ఇస్ నథింగ్ బట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యూనిట్స్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ దిస్. ఓకేనా. సో నౌ this is equation 1 and this is equation 2. Now let us do 1 by 2. If you do 1 by 2, then what happens? L2 by T2 by L2 by T2 square, that is equals to N by M square L1 by T1 by L1 by T1 square 1 by M1. Right here L2 cancel, T2 square you cancel, and L1 you cancel, T2 square and T1 you cancel, and N nothing, M square M get cancelled, but N will be like the same, it's not cancelled. Okay. So from this what we can write is it T2 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి T2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇంకేముంది T1 ఉంది, T1 కూడా పైకి వచ్చేస్తుంది కాబట్టి T1 అండ్ ఇయర్ M స్క్వేర్ M క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా M ఉంటుంది, N పైకి వెళ్తే N స్క్వేర్. సో N స్క్వేర్ బై M. సో దిస్ ఈజ్ ద రిలేషన్ ఫర్ టైం. సో వి నో ఆర్ రిలేషన్ ఫర్ టైం. సో కాబట్టి ఈ టైం రిలేషన్ తీసుకెళ్ళి యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, L2 by T2 in the sense T1 into N square by M, that is equals to N by M square L1 by T1 get cancelled. So from this L2 will be equal to N by M2 N square by M, M2 not, it is M square, right? So into L1, clear na? So from this L2 can be written as N cube by M cube into L1. So this is the relation in the length, this is the relation in the time. So option A is correct. Thank you.